హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు అంటే మనకి చాలా కాంపిటీషన్ అయితే తక్కువ ఉండడం అయితే జరుగుతుంది. అర్హత వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఓన్లీ సర్టిఫికేట్ చూసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదండి. మరీ చెప్తున్నా కాబట్టి ఎవరైనా మిస్ చేసుకోకండి. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మంత్లీ మనకి 25,500 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది 10th అర్హతతో, గుర్తుపెట్టుకోండి. మిస్ చేసుకోకండి. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్ట్ అయినటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియన్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి అఫీషియల్గా రీసెంట్గానే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ ప్రతి ఒక్కరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. మనకి ఎటువంటి ఆన్లైన్ అయితే లేదు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి వేకెన్సీస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మనం అప్లై చేసుకోదగిన పోస్టుల గురించి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా వాటికి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే వాటికి కూడా అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 21 వచ్చేసి ఈ యొక్క మార్చరీ అసిస్టెంట్ సంబంధించి 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి మంత్లీ 25,500 అయితే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. ఇవన్నీ గవర్నమెంట్ జాబ్స్ అండి, ప్రైవేట్ జాబ్స్ కాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నెంబర్ 16 చూసుకున్నట్లయితే డిఈఓ పోస్టులు వచ్చేసి మనకి 83 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్నాయి. ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్, డేటా ఎంట్రీ వర్క్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి మంత్లీ 20,000 పైగానే మనము శాలరీస్ అయితే తీసుకోవచ్చు ఒక పోస్టులకి. మిగతా పోస్టులకు సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కొన్ని దానిలకి. కాబట్టి వాటికి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే, క్వాలిఫికేషన్ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకుంటాం కదా, దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఉమెన్స్కి 590 పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి 295 రూపీస్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఇది ఎలా పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపం డీడీ అయితే తీయవలసి అయితే ఉంటుంది. ఎవరి పేరు మీద అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, పేరు బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియన్ లిమిటెడ్ నోయిడా అని చెప్పి ఈ యొక్క పేరు మీద అయితే మనము డీడీ అయితే తీసి అమౌంట్ అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. అమౌంట్ పే చేసిన స్లిప్పు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మనం స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఒక అడ్రస్కి పంపించాలి, మనకి ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసేసుకొని అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. మనకి ఏ ఒక పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ ఒక పోస్ట్ నేమ్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ ఒక పేరు మీద మనం పంపించాలి అంటే ఇక బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ ఇండియన్ లిమిటెడ్ అని చెప్పి మనకి పిన్ కోడ్తో సహా డీటెయిల్కి అయితే ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి అయితే ఉంటుంది. మన జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదండి, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అన్ని జిరాక్స్ పైన సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ అయితే చేసేవలసి అయితే ఉంటుందని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరిగింది. ప్రతి జిరాక్స్ పైన మీ సిగ్నేచర్ అయితే చేయవలసి అయితే ఉంటుంది. అన్నీ అటాచ్ చేసేసి మీరు ఒక అడ్రస్కి అయితే పంపించవలసి అయితే ఉంటుంది. ఎప్పుడు లోపల పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఫిబ్రవరి 24th వరకు అయితే టైం ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి జెన్యూన్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. అలాగే మన ఛానల్ నుంచి వాట్సాప్ గ్రూప్స్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.